నిన్న రాత్రి 8 గంటల తర్వాత ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. చిటచిట చినుకులతో మొదలైన వర్షం చూస్తుండగానే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోతగా మారిపోయింది. హైదరాబాద్లోని బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బాచుపల్లి, కుక్కట్పల్లి, నిజాంపేట్, మాదాపూర్, అత్తాపూర్, కార్వాన్, మణికొండ, టోలీచౌకి, హైటెక్ సిటీ, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో వర్షం తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. నిన్న రాత్రి కురిసిన ఈ భారీ వర్షం నగరవాసులను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఐటీ ఉద్యోగులు, చిరు వ్యాపారులు నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆఫీస్ పని ముగించుకొని త్వరగా ఇంటికి చేరుకోవాలని భావించిన వారికి వరుణుడు పెద్ద అడ్డంకిగా మారాడు. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో వాహనాలు ముందుకు కదలలేక గంటల తరబడి జనం ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. నిన్న రాత్రి కురిసిన ఈ వాన కేవలం వర్షం మాత్రమే కాదు, ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల గంటల తరబడి కరెంటు కోత విధించారు. చీకట్లో చిక్కుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలైన కార్వాన్, టోలీచౌక్లీ వంటి ఏరియాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. నిజానికి గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి బగబగలకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అటువంటి సమయంలో వచ్చిన ఈ వర్షం వాతావరణాన్ని చల్లబరిచిన మాట నిజమే, కానీ సృష్టించిన అల్లకల్లోలం మాత్రం నగరవాసులను ఇబ్బంది పెట్టింది.